మీ అందరికీ నా వందనాలు. గ్లోబల్ టీవీ ద్వారా వస్తున్న ప్రసంగాలు, వాగ్దానాలు, పాటలు దేవునికి మహిమకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము. గ్లోబల్ టీవీ ద్వారా వస్తున్న ప్రసంగాలు, పాటలు మీకు మీ జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాము. మీ అందరికీ నా వందనాలు. మా మమ్మీ వాక్యం చెప్పింది అందరూ అన్నారు. మీ అందరికీ నా వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. దేవుడు ఎక్కడ ఉందంటే మన భర్తలకు మన లోబడి జీవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. భర్త చెప్పిన మాట మనం వినే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. భార్యలంట భర్తలను ప్రేమించేవారుగా ఉండాలంట. తిరుగుబోతులైనా కానీ, విచారులైనా కానీ, దొంగలైనా కానీ, దోచుకునేవారైనా కానీ, ఈ లోకంలోని అపవిత్రమైన జీవితం జీవిస్తున్నా కానీ భార్యలంట భర్తలను గౌరవించేవారుగా ఉండాలంట. భర్తలను ప్రేమించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. భర్తలు భార్యలను పోషించేవారుగా ఉంటారు. వస్త్రాలు కొనిచ్చేవారుగా ఉంటారు. భర్తలు ఎంతో కష్టపడి భర్తలు పిల్లలను పోషించేవారుగా ఉంటారు. భార్యలను పోషించేవారుగా ఉంటారు. అందుకే భార్య భర్తకు లోబడి జీవించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. భర్త మాటకు లోబడి జీవించేదిగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వివాహమైన తర్వాత ఎవరు కూడా భార్యలను చూసుకోరు. అత్తమావలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెలైనా సరే, బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, ఎవరో కూడా భార్యను, పిల్లలను ఎవరో కూడా ప్రేమించరు, ఎవరో కూడా చూసుకోరు. ఒకవేళ తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు వారు కానీ చూసుకున్నా కానీ కొద్ది రోజులే మనల్ని పోషించేవారుగా ఉంటారు. కొద్ది రోజులే మనల్ని చూసుకునేవారుగా ఉంటారు. కొద్ది రోజులే మనల్ని చూసుకునేవారుగా ఉంటారు. భర్త మాత్రం భార్యను చనిపోయేంత వరకు పోషించేవాడుగా ఉంటాడు. పిల్లలను పోషించేవాడుగా ఉంటాడు. భార్యను మంచిగా చూసుకునేవాడిగా ఉంటాడు. పిల్లలను మంచిగా చూసుకునేవాడిగా ఉంటాడు భర్త. అందుకే దేవుడు అంటాడు, భార్య అంట భర్త మాటకు లోబడి జీవించేదిగా ఉండదంట. భర్త మాట వినేదిగా ఉండదంట. భర్తను గౌరవించేదిగా ఉండదంట. భర్తను ప్రేమించేదిగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. భార్య ఈ లోకంలోని వస్త్రాలు కొనేవారన్నా, మన అవసరాలు మన అక్కల్లో తీర్చాలన్నా ఎవరో కూడా మన అవసరాలు మన అక్కల్లో ఎవరో తీర్చరు. భర్త తప్ప ఎవరో కూడా మన అవసరాలు మన అక్కల్లో తీర్చరు. మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ ఎవరో కూడా మనల్ని పోషించరు. ఎవరో కూడా మన అవసరాలు మన అక్కల్లో తీర్చరు. భర్త భార్యని పోషిస్తూ ఉంటాడు కాబట్టి భర్త భార్యను మంచిగా చూసుకుంటూ ఉంటాడు. ఎంతో కష్టపడి పనిచేసి భార్యను పోషిస్తూ ఉంటాడు. పిల్లలను పోషిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, భార్య భర్త మాటకు లోబడి జీవించేదిగా ఉండాలంట. భర్తను గౌరవించేదిగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సంఘమునకు క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. ఏంటంట దేవుడు ఏమంటున్నంటే భర్తల మాట వినేవారంగా ఉండాలంట. భర్త ఏం చెప్తే ఆ మాట ప్రకారం జీవించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. దేవుడు ఎక్కడ అంటున్నట్టే పురుషులంట భార్యలను ప్రేమించేవారుగా ఉండదంట. వివాహం అయిన దగ్గర నుంచి తల్లిదండ్రులని, అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని వదిలేసి భర్త దగ్గరికి వచ్చి భర్త దగ్గర ఉండేదిగా ఉంటుంది. అందరినీ వదిలేసి భర్త దగ్గర జీవితాంతం జీవించేదిగా ఉంటుంది.
జీవితాంతము భర్త దగ్గర జీవించేదిగా ఉంటుంది. భార్య వివాహమైన దగ్గర నుంచి భర్తను పిల్లలను మంచిగా చూసుకునేదిగా ఉంటుంది. భార్య ఇంట్లో ఎంతో కష్టపడి పనిచేసేదిగా ఉంటుంది. భర్త కోసం పిల్లల కోసం ఎంతో కష్టపడి ఇంట్లో పనిచేసేదిగా ఉంటుంది. భార్యలను భర్తలు ప్రేమించేవారుగా ఉండాలంట. ఈ లోకంలోని భార్య తప్ప భర్తలను పిల్లలను ఎవరో కూడా చూసుకోరు. ఆహారం వండే విషయంలో కానీ, వస్త్రాలు ఉతకడం కానీ, రకరకాల ఇంట్లో పనులు చేయటం, ఆ పనులు ఎవరో కూడా మనకి భర్తలకు కానీ పిల్లలకు కానీ ఎవరో కూడా చేసి పెట్టరు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరో కూడా చేసి పెట్టరు. భార్య మాత్రమే ఇంట్లో భర్తల కోసం పిల్లల కోసం ఎంతో కష్టపడి పనిచేసేదిగా ఉంటుంది. ఇంట్లో ఆహారం వండి పెట్టేదిగా ఉంటుంది, వస్త్రాలు ఉతికేదిగా ఉంటుంది, రకరకాల ఇంట్లో పనులు చేసి పెట్టేదిగా ఉంటుంది. భర్తలు భార్యలను ప్రేమించేవారుగా ఉండదంట. భార్యగా తెలియకుండా భర్తలు ఏ పని చేయకూడదు అంటాడు దేవుడు. ఇంట్లో భార్య చేసే పని మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెలు కానీ ఎవరో కూడా మనకు చేసి పెట్టరు. భర్తకైనా సరే పిల్లలకైనా ఎవరో కూడా కష్టపడి ఎవరో చేసి పెట్టరు. భార్య మాత్రమే ఇంట్లో పని చేసుకోగలిగింది. భర్తకు పిల్లలకు ఎంతో కష్టపడి పనిచేసేదిగా ఉంటుంది. ఇంట్లో భార్య ఎంతో కష్టపడి పనిచేసి పిల్లలను మంచిగా చూసుకునేదిగా ఉంటుంది. భర్తను ఏ లోటు లేకుండా చూసుకునేదిగా ఉంటుంది. అందుకే భర్తలు భార్యలను మంచిగా చూసుకునేవారుగా ఉండాలంట. భర్తలు భార్యలను ప్రేమించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే, కొంతమంది భర్తలు భార్యలను కొట్టేవారుగా ఉంటారు, తిట్టేవారుగా ఉంటారు, ఏ మాట పడితే ఆ మాట అనేవారుగా ఉంటారు, వారిని గాయపెట్టేవారుగా ఉంటారు. దేవుడు అంటున్నాడు భార్యలను నిష్ఠూర పెట్టకుడి అంటున్న దేవుడు. భార్యలను మీరు ప్రేమించుడి అంటున్న దేవుడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగినది. దేవుడు ఎక్కడ ఏమంటే భార్యలను ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వాళ్ళకు వస్త్రాలు కొని ఇవ్వటంలో కానీ, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటే వాళ్ళ అవసరాలు అక్కర్లు భర్తలు తీర్చేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. కొంతమంది భర్తలు భార్యలను వారిని బాధ పెట్టేవారుగా ఉంటారు, కొట్టేవారుగా ఉంటారు, తిట్టేవారుగా ఉంటారు, వారిని అనేక విధాలుగా హింసించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు భార్యలను నిష్ఠూర పెట్టకుండా వారిని మంచిగా చూసుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. భర్త భార్య పట్ల నమ్మకం కలిగి జీవించేవాడుగా ఉండదంట. భార్య భర్త పట్ల నమ్మకం కలిగి జీవించేదిగా ఉండదంట. భార్య కొరకు పరిశుద్ధంగా జీవించేవాడిగా ఉండదంట. భర్త కొరకు భార్య పరిశుద్ధంగా జీవించేదిగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. భర్త భార్య పిల్లలను చూసుకున్నట్లు ఈ లోకంలో ఎవరు కూడా చూసుకోరు. తల్లిదండ్రులైనా సరే, అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెలైనా సరే, బంధువులైనా సరే, స్నేహితులైనా సరే ఎవరు చూసుకోరు. వారిని ఎవరో కూడా
భర్త మాత్రమే భార్యను జీవితాంతం పోషించేవాడిగా ఉండడు. అందుకే భర్తలను భార్యలు ప్రేమించేవారుగా ఉండదంట. భర్త మాటకు భార్య లోబడి జీవించేదిగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. భర్త కోసం, పిల్లల కోసం భార్య ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. ఇంట్లో వండే విషయంలో కానీ, ఆహారం వండే విషయంలో కానీ, వస్త్రాలు ఉతకటం కానీ, భార్య ఇంట్లో అనేక రకమైన పనులు చేస్తూ ఉంటుంది. భార్య భర్తలను, పిల్లలను మంచిగా చూసుకుంటూ ఉంటుంది. పిల్లలను, భర్తలను మంచిగా చూసుకున్నట్లు, భార్య చూసుకున్నట్లు పిల్లలను, భర్తలను ఈ లోకంలో ఎవరు కూడా చూసుకోరు. తల్లిదండ్రులైనా సరే, అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెలైనా సరే, బంధువులైనా, స్నేహితులైనా కానీ ఎవరో కూడా భర్తకు పనిచేసి పెట్టరు. ఎవరో కూడా భర్తకు కానీ, పిల్లలకు కానీ ఎవరో కూడా పని చేయకుండా ఉండేవారుగా ఉంటారు. ఎవరో కూడా అలా జీవితాంతం భార్య కష్టపడినట్టు, జీవితాంతం భార్య మాత్రమే పిల్లలకు, భర్తకు కష్టపడి పనిచేసి పెట్టేదిగా ఉంటుంది. జీవితాంతం భర్తకు కష్టపడి పనిచేసి భర్తను మంచిగా చూసుకునేదిగా ఉంటుంది. పిల్లలను మంచిగా చూసుకునేదిగా ఉంటుంది భార్య. భార్యలాగా పిల్లలను, భర్తలను మంచిగా చూసుకోమంటే లోకంలో ఎవరో కూడా జీవితాంతం కష్టపడి పనిచేయరు. తల్లిదండ్రులు కానీ మనకు సహాయం చేసి పెట్టరు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వారికి చాకిరి, వారికి పని చేయాలంటే ఎవరు కూడా చేసి పెట్టరు జీవితాంతం. భార్య మాత్రమే మంచి మనసుతోని భర్తకు ఎంతో కష్టపడి పనిచేసి భర్తను మంచిగా చూసుకునేదిగా ఉంటుంది. పిల్లలను మంచిగా చూసుకునేదిగా ఉంటుంది. అందుకే భర్త భార్యను ప్రేమించేవాడిగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఇంట్లో భార్య చేసే పని బంధువులు వచ్చి చేయమన్నా చేయరో జీవితాంతం, తల్లిదండ్రులు వచ్చి చేయమన్నా చేయరో, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు చేయమన్నా ఎవరో కూడా మనకి జీవితాంతం చేసి పెట్టరు ఎవరో కూడా. భార్య మాత్రమే భర్తను మంచిగా చూసుకోగలిగింది. భర్తకు ఎంతో కష్టపడి పనిచేసి భర్తను, పిల్లలను మంచిగా చూసుకునేదిగా ఉంటుంది. అందుకే భర్తలు భార్యలను ప్రేమించేవారుగా ఉండాలి అని చెప్తుంది దేవుడు. జీవితాంతం తల్లిదండ్రులు చేయమంటే తల్లిదండ్రులు చేసి పెట్టరు మనకి. భర్తలకి కానీ, పిల్లలకు కానీ తల్లిదండ్రులు చూసుకోమంటే వారి జీవితాంతం చేసి పెట్టలేరు. అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వారి జీవితాంతం చూసుకోలేరు. ఎవరో కూడా భార్య కష్టపడినట్టు ఎవరో కూడా మంచిగా చూసుకోలేరు. అందుకే దేవుడు అంటాడు భార్యలను మంచిగా ప్రేమించేవారుగా ఉండాలి అని చెప్తున్న దేవుడు.